సీడ్ యాక్సిస్ రోడ్డును మంగళగిరి రహదారికి అనుసంధానించి జనవరి ఫిబ్రవరి మధ్యలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధానిలో పర్యటించిన మంత్రి నారాయణ సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులు, గుంటూరు ఛానల్పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం, రైతుల ప్లాట్లలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనులను పరిశీలించారు. నిర్దేశించుకున్న గడువు మేరకే రాజధానిలో నిర్మాణాలను పూర్తి చేస్తామని, అవసరమైన ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి దశ భూ సమీకరణలు చేపడతామన్నారు. రైతులు ముందుకొచ్చి రిటర్నబుల్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 217 చదరపు కిలోమీటర్లు ప్లాన్ చేసామో దానికి సంబంధించిన ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లంతు, లేఅవుట్స్ రోడ్స్ దాదాపు 1500 కిలోమీటర్ రోడ్స్. దీనికి సంబంధించి వర్క్స్ ఆల్మోస్ట్ అన్ని టెండర్లు అయిపోయినాయి. వర్క్స్ అన్ని టేకాఫ్ అయినాయి, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఏదైతే రైతు సోదరులకు యాక్చువల్గా లేఅవుట్స్ చేసి ప్లాట్లు ఇచ్చామో దాంట్లో రోడ్స్, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రికల్ కేబుల్స్, అదేవిధంగా టెలి కేబుల్స్, అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఈరోజు వర్క్ చేస్తున్నారు. ఎల్పిఎస్ లేఅవుట్స్లో 2.5 సంవత్సరంలో అన్ని పూర్తి చేయాలని కాంట్రాక్టులు పెట్టాము. కానీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ యూటిలిటీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 year లోపల పూర్తి అయిపోతాయి. దాంతో డిఫరెంట్ లేయర్స్ రోడ్స్ చేసుకుంటూ వస్తారు. పూర్తిగా మనకు హ్యాండ్ ఓవర్ చేయడానికి 2.5 years, బట్ యూటిలైజ్ చేసుకోవడానికి 1 year లోపల వాళ్ళందరికీ అవకాశం వస్తుంది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ కూడా యాక్చువల్గా అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఏదైతే సీడ్ యాక్స్ రోడ్డు ఉందో సీడ్ యాక్స్ రోడ్డు ఒకటి మంగళగిరి రోడ్డు పైకి యాక్సెస్ ఇస్తున్నాం, అదేవిధంగా నేషనల్ హైవేకి ఇస్తున్నాం. నేషనల్ హైవే కావడానికి అది 2 years పడుతుంది. అలా కాకుండా మంగళగిరి రోడ్డుకి పోవటానికి జనవరి ఎండింగ్ లోపల అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు వర్క్ జరుగుతుంది. ఇవాళ మార్నింగ్ కూడా నేను విజిట్ చేసి వచ్చాను. ప్లాట్లు మొత్తం 66,000 చిల్లర, అందులో ఉండేది 7,620. సో అన్ని ప్లాట్లలో 7,600 అంటే సమ్ డిస్ప్యూట్స్ కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఎన్ఆర్ఐస్ ఉంటాయి కదా. కాబట్టి అవుతూ ఉన్నాయి. వాళ్ళు తీరిగ్గా ఉండేప్పుడు చేసుకుంటారు. అది అట్ చేయడం లేదు. వాడు ఒకసారి ప్లాట్ అలాట్ చేసామంటే వాళ్ళు సొంతం, వాళ్ళు ఎప్పుడు కావాల్సి అప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళకని అంటే రిజిస్ట్రేషన్స్ 2,128 రైతులు 7,668 ప్లాట్లు చేసుకోవాలా. ప్రతిరోజు 30 నుంచి 60 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎవరెవరు చేసుకోవాలో వాళ్ళందరినీ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అసైన్ ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ల్యాండ్ పూలింగ్ కొందరు తీసుకున్నాం. అయితే వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయాలా. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం. ముఖ్యమంత్రి గారు రేపు క్యాబినెట్కి యాక్చువల్గా ఆ ఇష్యూ తీసుకురమ్మన్నారు. రేపు క్యాబినెట్లో డిస్కస్ చేసి క్లియర్ చేసి ఎవరికైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా అప్పుడు తీసుకుని లంక ల్యాండ్లో వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదో దాన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్కి సంబంధించి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది, ప్రతి సమస్యని క్లియర్ చేస్తాం. కొద్దిగా ఓపిక పట్టాల్సిందే నేను రిక్వెస్ట్ చేస్తాను. ల్యాండ్ సఫిషియెంట్ అయిపోయింది సార్, మొన్న మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అధికారులు. అంటే ఇప్పుడు యాక్చువల్గా అంటే ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పూలింగ్ అనుకున్నాం. ఇప్పుడు మనం ఏదైతే ఇంటర్నేషనల్లో స్పోర్ట్స్ సిటీయో దానికి మనం 16,660 ఎకరాలు తీసుకున్నాం. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ ప్రాజెక్టుకి, అదేవిధంగా ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకి ఎంత కావాలి ఎలా చేయాలని వర్కౌట్ చేస్తారు. దాన్ని బట్టి ముందు పోతాం. ప్రాజెక్ట్ వైజ్, నాట్ ఫేజ్ వైజ్.